రాయదుర్గం పట్టణం కోటలో వెలిసిన శ్రీ స్వయంభూ జంబుకేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించడానికి భక్తులు ఆలయానికి పోటెత్తారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని తాడిపత్రి డీఎస్సీ గంగయ్య సూచించారు. కేంద్ర పోలీస్ బలగాలతో పట్టణంలోని సిబి రోడ్లో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం పత్రికా విలేకరులను, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో ఆర్డీఓ రాణి సుస్మిత ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఓటర్లకు ఓటు వేసే విధానం అవగాహన కల్పించాలన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రాణించాలని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మంచి ఉత్తమ విద్యావంతులైన మహిళలను సమాజానికి అందిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ప్రజలలో తిరుగుబాటు మొదలైందని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయని చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని అన్నారు. పలమనేరులో 16 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం రాష్ట్ర విద్యుత్, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. పేరాల పునుగు రామలింగ మల్లేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారికి తొలి అభిషేకం ఘనంగా జరిగింది. వైఎస్ఆర్ చేయూత పథకం కింద లబ్ధిదారులకు నిధులను సీఎం జగన్ అనకాపల్లిలో విడుదల చేశారు. అనంతరం వైఎస్ఆర్ చేయూత చెక్లను లబ్ధిదారులకు అందజేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు సుస్థిర వ్యవసాయ కేంద్ర రాయలసీమ ఇన్ఛార్జ్ ఆదినారాయణ పేర్కొన్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద జిల్లాలో 97,254 మంది మహిళలకు 4వ విడత ఆర్థిక సాయంగా 182.35 కోట్ల రూపాయలు జమ చేశామని కలెక్టర్ కె శ్రీనివాసులు తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణంలోని కేవీ సుబ్బారెడ్డి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫేర్వెల్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు క్రమశిక్షణతో పాటు ఒక లక్ష్యంతో విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు. ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామానికి చెందిన 50 దళిత కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ప్రత్తిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అనపర్తి పాత ఊరుకు చెందిన శ్రీ బాల రాజేశ్వరి పీఠంలో ఏర్పాటు చేసిన 11 శివలింగాకృతులు భక్తులను ఆకట్టుకున్నాయి. ప్రత్తిపాడులో నిర్వహించిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు పాల్గొని లబ్ధిదారులకు రిజిస్టర్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ రూరల్ నియోజకవర్గం తూరంగి గ్రామంలో వెలిసిన తూరంగేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండి విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ బాబులు తెలిపారు. పేదల సొంతింటి కలను వైసీపీ ప్రభుత్వం సాకారం చేసిందని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అన్నారు. అనపర్తిలో 926 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గురువారం ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల పరిరక్షణకు కురుపాంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ లేబర్ కాలనీలో తన సొంత ఖర్చులతో అవార్డు ప్రతినిధి అంబటి ఆనంద్ పారిశుద్ధ కార్యక్రమం చేయించారు. మహిళల హక్కుల పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాల్సిన అవసరం ఉందని టెక్కలి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు డి వివేకానంద అన్నారు.
బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు టీడీపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిట్టిబాబు, వెంకటేశ్వరరావు, మండలి రాజా తదితరులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నర్సీపట్నం న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఇన్నాళ్లు చిరు వ్యాపారులపై భారంగా ఉన్నటువంటి ఆశీలు, డబ్బులు ఇక వచ్చే నెల నుండి కట్టవలసిన అవసరం లేదని కలెక్టర్ ఉత్తర్వులు వచ్చినట్లు ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. తెలంగాణ రాష్ట్ర హౌస్ కమిటీ మెంబర్గా యాకుత్పుర ఎమ్మెల్యే జాఫర్ హుసేన్ మేరాజ్ రెండవసారి ఎన్నికయ్యారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తామని ఎమ్మెల్యే తెలిపారు. నవరత్నాలు పేదలకు వరంగా మారాయని ఎంపీ విశాఖ తూర్పు వైసీపీ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ అన్నారు. ఆయన నిర్వహిస్తున్న పాదయాత్ర 54వ రోజుకు చేరుకుంది. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని ఇస్గాం శివ మల్కన్న ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకుని జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శివ మల్లన్న స్వామి, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.